పరిశీలించినట్లయితే ఎస్తేరు కాలంలో ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి వారి చెవులకు వినబడినటువంటి దుర్వార్తను వారు ప్రార్థనా వార్తగా మార్చి వారి సమస్యను దేవుని పాదముల యొద్ద పెడితే దేవాతి దేవుడు వారికి తోడుగా ఉండి వారి పక్షమున యుద్ధము చేసినట్లుగా వారి పక్షమున దేవుడు కార్యం చేసినట్లుగా మనం నిన్నటి రోజున ఆలకించాం. మీకు ఎటువంటి చెడు వార్తలు మీ చెవిన పడినా, ఎటువంటి భయం కలిగించే వార్తలు మీరు విన్నా, కలవరపెట్టే వార్తలు, గందరగోళానికి గురి చేసే వార్తలు మీరు విన్నా, వెంటనే మోకరించండి. ఆ టైంలో మోకరించడం కాస్త కష్టమే. ఆ టైంలో దేవుణ్ణి అడగడం కష్టమే. నిన్ను నమ్ముకున్నాం కదా, మాకెందుకు వచ్చింది ఈ సమస్య అనేటువంటి ఒక అవిశ్వాస పరిస్థితి హృదయంలో ఆ సమయంలో మొదలవుతుంది. అలాంటి టైంలో ప్రార్థించడం కాస్త రిస్క్ అయినా కూడా ఏ పరిస్థితి అయినా మోకరించి ప్రార్థించేసేటువంటి అనుభవం మనకు ఉండాలి. అన్ని దిక్కులు తిరిగి చివరికి దేవుడు దిక్కుగా అడగడం కంటే మొదట దేవుడే దిక్కంటే అన్ని దిక్కులకు వెళ్లాల్సిన పరిస్థితి దేవుడు రానివ్వడు. మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు అనే వార్త హిస్కియాకి ప్రవక్త చెప్పిన వెంటనే అక్కడే గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తే ప్రవక్త గది దాటి వెళ్ళక మునుపే, నడిమిషాలి దాటక మునుపే దేవాతి దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడి హిస్కియాకి ఆయుష్ పెంచానని చెప్పించాడు. ఏదైనా మన రిపోర్ట్ని రిక్వెస్ట్గా మార్చాలి. ఓ బాధ కలిగించే వార్త చెవిని పడిన వెంటనే కృంగిపోకూడదు, కలవరపడకూడదు. విశ్వసించువాడు కలవరపడకూడదు. మనము శ్రమ దినమున కృంగిపోతే చేతగాని వారం అవుతాము. చేతకాని వాళ్ళలాగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించలేదు. ఒక్కోసారి చిన్నదానికే కృంగిపోతుంటారు. మనము చేతగాని వాళ్ళం కాదండి. ఏదన్నా వార్త వినబడిన వెంటనే కృంగిపోయి అమ్మో అయ్యో ఇంకంత అయిపోయింది ఇంకేం లేదు అని కృంగిపోకూడదు. జీవితము పూలబాట కాదు. సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. ఓ మార్గములో సుఖం ఉంటుంది, అదే మార్గంలో దుఃఖం ఉంటుంది. పూలబాటలా కనిపిస్తూనే ముళ్ళబాట కనిపిస్తుంది. అన్నిటికీ జీవితం అలవాటు పడిపోవాలి. ఒకసారి కొందరిని కోల్పోవాల్సి వస్తుంది, ఒక్కోసారి కొందరిని సంపాదించుకోవాల్సి వస్తుంది. ఈ చెవికి దుర్వార్తలు వినబడతాయి, శుభవార్తలు వినబడతాయి. ఏదైనా దేవుని చిత్తానికి లోబడుతూ ఓర్పుగా ఓపికతో సహాయాన్ని అడుగుతూ ముందుకెళ్ళాలి. కానీ అదెందుకు ఇదెందుకు అని ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ, ప్రతిదానికి సందేహపడుతూ, ప్రతిదానికి కలవరపడుతూ, ప్రతిదానికి కృంగిపోతూ, ప్రతిదానికి వేదన పడుతూ, ప్రతిదానికి దిగులు పడుతూ ఇంకింతే జీవితం ఇంకింతే పరిస్థితి అన్నట్లుగా మనం ఉండకూడదు. ఓ ధైర్యముతో, ప్రార్థనతో, బలముతో మనం ముందుకు సాగిపోవాలి. ఇదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో ఈ అనుభవం మనం నేర్చుకోవాలి. ఇక్కడ మొదటిగా వారు ఉపవాస ప్రార్థనల్లో రిపోర్టును రిక్వెస్ట్గా మార్చారు. రెండు, ఉపవాస ప్రార్థనలో ఒక మాట మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడతాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనగా ఉన్న ఎడల ఏమియు మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చు గాని మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. ఎస్తేరుతో ఈయన మొర్దెకై మాట్లాడుతున్న మాట, ఎస్తేరు
ఈ సమయములో నువ్వు మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూతులకు సహాయము విడుదల ఇంకో దిక్కు నుండి వస్తుంది. వాస్తవంగా వారికి ఎస్తేరే దిక్కు. ఎస్తేరు దిక్కుగా ఉన్నప్పుడు, అమ్మా ఎస్తేరు ఎస్తేరు ఎస్తేరు, నువ్వే ఏదో ఒకటి చేయాలి తల్లి, నిన్నే నమ్ముకొని ఉన్నావమ్మా, నువ్వు కాదంటే మాకెవరు లేరమ్మా, మమ్మల్ని గనికరించే వాళ్ళు ఎవరు లేరమ్మా ఎస్తేరు అని వారు ఎస్తేరు వైపు చూడలేదు. అసలు ఎస్తేరుతో ఎంత దమ్ముతో మాట్లాడుతున్నారంటే, ఈ సమయములో నీవు సహాయం చేయకపోతే మరి ఒక దిక్కు నుండి వస్తుంది. అంటే ఉపవాస ప్రార్థనల్లో ఎప్పుడు కూడా ఇటు నుండే కార్యం జరుగుతుంది, అనుకున్న రీతిలోనే కార్యం జరుగుతుంది. నేను ఇలా ఊహిస్తున్నాను కాబట్టి ఈ విధానంగానే జరుగుతుందని అనుకోవద్దు. దేవుని కార్యాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, కంటికి కనబడవు, చెవికి వినబడవు. అంటే దాని అర్థము, నీ హృదయమునకే అర్థం కానంత రీతిలో నా దేవుడు కార్యం చేస్తాడు. ప్రతిసారి ఒకేలాగా ఉండదు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఆకలవుతుందంటే మన్నాను కురిపించాడు. ఇక తర్వాత వారు కనానుకు వచ్చిన తర్వాత కూడా ఆకలవుతుందంటే మన్నా కురిపించాడా? సారేపతు విధవరాలు దగ్గరికి ఏలియాను పంపించాడు. ఏలియా కోసం మన్నా కురిపించలా. అంతకుముందు ఆకలవుతుందంటే కాకిని పంపించాడు. ఆయన క్రమాలు, పరిస్థితులను బట్టి దేవుని సహాయము వేరు విధంగా ఉంటది. కానీ కొంతమంది ఏంటంటే ఒకటే పట్టుకొని దేవుడు ఇట్టే చేయాలి, ఇట్టే చేయాలి, ఇట్టే చేయాలి అనుకుంటాం. కానీ మనం అనుకున్న రీతిలో కాదు, దేవుడు చేసినట్లు రీతిలో ఎవరి ద్వారానో చేస్తాడు, ఏ ద్వారానో చేస్తాడు. కానీ ఊహించని విధంగా తన బిడ్డల జీవితంలో కార్యము చేయడం అయితే పక్కా. నువ్వు కొంతమందిని అనుకుంటావు, వీళ్ళు నాకు సహాయం చేస్తారు, వీళ్ళు నన్ను ఆదుకుంటారు, వీరు నాకు భరోసా ఇస్తారు, వీరు నన్ను ముందుకు తీసుకెళ్తారని. కానీ వారికి ఆ సమయంలో ఏం పట్టదు. వారికి ఆ సమయంలో ఏం పట్టదు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఊహించని దిక్కు నుండి నీకు సహాయం అందిస్తాడు. నువ్వు ఊహించని మార్గం నుండి దేవుడు నీకు సహాయం అందిస్తాడు. నువ్వు ఊహించని విధానంలో నుండి దేవుడు నీకు సహాయం అప్పగిస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యూదుల ఉపవాసములో వారు ఏ దిక్కుని నమ్ముకోలా, పరమ దిక్కునే నమ్ముకున్నారు. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దిక్కు నుండి సాయం వస్తుంది, ఈ దిక్కు నుండి సాయం వస్తుంది అనుకోవద్దు. ఎవరు సహాయం చేసినా పై దిక్కు నుండి సహాయం రావటమే. చెప్తున్నారు, నువ్వు సహాయం చేయకపోతే మాకు వేరొక దిక్కు నుంచి వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ సమయం కోసమే దేవుడు నిన్ను సమకూర్చాడు. నిన్ను పంపించింది ఎందుకో తెలుసా? ఎస్తేరు, యూదులకు సహాయం చేయడానికి దేవుడు నీకు అప్పగించాడు. నీ పని నువ్వు మర్చిపోవద్దు. నీకు దేవుడు ఇచ్చిన పని నువ్వు మర్చిపోవద్దు. ఆ దమ్ము చూడండి, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆమె వెంటనే ఏం చేసిందంటే, నా ఇష్టం, అసలు ఆ మాట ఆయన అన్న వెంటనే, నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అనలేదు ఆమె. ఏ స్థితిలోకి వెళ్ళినా తన పూర్వస్థితిని మర్చిపోలేదు ఎస్తేరు. ఏ స్థితిలోకి వెళ్ళినా తను ఎక్కడి నుండి వచ్చిందో ఆమె మర్చిపోలేదు. ఈరోజు కొంతమంది ఉంటారండి, దేవుడు ఆశీర్వదించాక పూర్వస్థితిని మర్చిపోతారు. ఏ స్థాయిలో నుండి వచ్చారో మర్చిపోతారు. ఏ దిక్కులో నుండి వచ్చారో మర్చిపోతారు. ఒక సహోదరి చిన్న, ఒక మాటలో చెప్పాలంటే చిన్న పాకేసుకొని ఉన్న ఇంట్లో పుట్టిందండి. దాదాపుగా తన చదువులన్నీ అక్కడే. దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ఆ పాకింట్లో ఉన్నటువంటి ఆ సిస్టర్ని ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ మంచి సంబంధానికి చేశారండి. చేశాక ఇప్పుడు పుట్టింటికి రమ్మంటే అంటుందట, అమ్మో ఆ పాకింట్లో నేను ఉండలేను, ఆ ఇంట్లో ఏసీ లేదు, నా వల్ల కాదు, నేను రాను అని తల్లిగారింటికి ఒక్కసారి కూడా వచ్చిన పాపాన పోదట. ఆ తల్లి చెప్తుంది, నా బిడ్డయ్యా వచ్చిందంటే ఒక్క 10 నిమిషాలు కూడా ఉంటది అయ్యా, అమ్మో పాకలో నేను ఉండలేను, నా వల్ల కాదని నాతో ఏనాడు కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడదయ్యా. ఈ స్థితిలో నా బిడ్డను కష్టపడి పెంచి కట్నం ఇచ్చి, అధిక కట్నం ఇచ్చి నేను పెళ్లి చేస్తే ఈరోజు నా ఇంటికి రాదని చెప్పి ఏడుస్తుంది ఒక తల్లి. ఎప్పుడైతే ఉన్న ఇంటికి వెళ్ళిందో పాకింటిని మర్చిపోయింది. చింతకాయలు అమ్ముకున్న ఆమెను రాజుగారు పెళ్లి చేసుకున్నారట.
రాజుగారు పెండ్లి చేసుకొని ఒకసారి చింత చెట్లు వైపు తీసుకెళ్తే రాజుగారిని అడుగుతుందట, వంకర టెంకరగా ఉన్నాయి ఏంటి ఇవి అని అడిగిందంట చింతకాయలను చూసి. చింతకాయలు అమ్ముకునే ఆమె ఓ స్థాయిలోకి రాగానే చింతకాయలను మరిచినట్లు, ఓ స్థితిలోకి రాగానే పూర్వస్థితిని మర్చిపోతున్నారు చాలా మంది. దేవుడు ఏ స్థాయిలో నుండి మమ్మల్ని ఈ స్థాయిలో పెట్టాడనేటువంటి ఆలోచన ఉండదు. మహేంద్ర సింగ్ ధోని గారు వారి ఇంటిలో అట అందరికీ మంచి మంచి విలువైనటువంటి టీ కప్పులతో లేదా కాఫీ కప్పులతో వాళ్ళకి టీ కానీ కాఫీ కానీ ఇచ్చేవాళ్ళట. మహేంద్ర సింగ్ ధోని గారికి ఒక పాత టీ కప్పులో ఇచ్చేవారట. అప్పుడు ఎవరు అడిగారు, మా అందరికి మంచి కప్స్ ఇచ్చారు, మీరేంటి ఆ కప్పులో తాగుతున్నారంటే, నేను ఏ స్థితిలో నుండి వచ్చానో మర్చిపోకుండా ఉండాలంటే నేను టీ తాగినప్పుడల్లా ఈ పాత కప్పులో తాగితే నా స్థితి ఇది అని నాకు అర్థం అవ్వాలి అన్న వేలో ఆయన అక్కడ మాట్లాడారని ఒక న్యూస్ ఆర్టికల్లో వచ్చింది. ఈరోజు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈ ఉపవాస ప్రార్థనలో ఒక దిక్కునే నమ్ముకోలేదు. ఎస్తేరుకి కబురు పెట్టారు, నిన్నుంచిన పని అది అన్న వెంటనే ఆమె పనిని ఆమె మరిచిపోలేదు. ఏ స్థాయిలో నుండి వచ్చిందో స్థాయిని మరిచిపోలేదు. వెంటనే ఆమె చేసినటువంటి పని ఏమిటంటే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లా నువ్వు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చు. నీవు పో, అందరిని ఒక చోటుకు చేర్చి ఉపవాసం ఉండి 3 దినములు ప్రార్థన చేయండి నా నిమిత్తం. అన్నపానం తినమాకండి, తాగమాకండి, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాం. మనందరూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా నేను నా పనికి ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగానున్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించదను. నా నిమిత్తం ఉపవాసం ఉండండి. నేను ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, రాజు దగ్గరికి వెళ్ళకూడదు. కానీ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అది న్యాయ వ్యతిరేకం. వెళ్తే ఊరుకోరు. పిలిచినప్పుడు రాలేదనే కదా వస్తీని తీసేసింది. వస్తీ బదులుగానే కదా ఎస్తేరుకి రాజ్యం వచ్చింది. వాస్తవంగా భయం ఎక్కువ ఉండాలి ఎస్తేరుకి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తప్పు జరిగితే ఒక ఆమె పోయింది, ఏమో కూడా పోద్దేమోనన్న భయం ఉంది. అందుకే అంటే నా కోసం ఉపవాసం ఇది అసాధ్యం. నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రేమగా మాట్లాడడం ఇది న్యాయ వ్యతిరేకం. కానీ మీరు నా యుద్ధకు మీరు రాలేరు, మీ యుద్ధకు నేను రాలేను. కాబట్టి మీరుండే సమాజ మందిరంలో మీరుండండి, నేను నా కోటలో ఉపవాసం ఉంటాను. నేను నశించినా నశిస్తాను. ఏమైంది అసలు తెగింపు చూడండి, ఆ రిస్క్ చూడండి. జీవితంలో కూడా రిస్క్ తీసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాలు రిస్క్ తీసుకోవడం అంటే, సమస్య వచ్చినప్పుడు వామ్మో మమ్మల్ని చంపేస్తానన్నారు, అయ్యో వామ్మో వాయ్యో ఏందయ్యో ఈ బతుకు అని చెప్పి కలవర పడుతూ కృంగిపోవాలా. నశిస్తారు. నేనైతే ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, అది న్యాయ వ్యతిరేకం, కానీ నేను వెళ్తాను. ఏమైంది, నశిస్తాను, మీరైతే ఉపవాసం ఉన్నాయి. అసాధ్యమైనవి కూడా ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యమవుతాయి అనేటువంటి ఒక నమ్మకం. ఒకవేళ దేవుడు సాధ్యపరచకపోయినా ఆయన చిత్తానికి లోబడే మనస్సు. ఈ సందర్భానికి వెంటనే రిలేటెడ్గా కనిపిస్తున్న సందర్భం, అగ్నిగుండములో పడవేసి నా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినను మీరు ఉపవాసం ఉండండి, నేను ఉపవాసం ఉంటాను. రాజు యొద్దకు వెళ్ళడం న్యాయ వ్యతిరేకం, అయినా వెళ్తాను. ఒకవేళ రాజు ఒప్పుకోకపోతే సస్తాం, కానీ తెగిద్దాం. రోజు కొంతమంది ఒక కార్యం కొరకు ఉపవాసం ఉండే, జరగపోతే ఇన్నాళ్ళు ఉపవాసం ఉండి అంత వేస్ట్ అనుకుంటారు. కానీ చూడు, వీళ్ళు ఆ తెగింపు ఉండాలి. నశించేస్తాం, కానీ వెళ్తాం. ముందుకు అడుగులేయాలి. నేను ఎప్పుడు చెబుతుంటాను యవన పిల్లలకి, గవర్నమెంట్ జాబులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అన్న కష్టం అన్నా రాదన్నా ఇది అవకాశం లేదని అంటే, బాబు మాకంటే సేవ పరిచర్య అవి ఇవి అన్నీ ఉన్నాయి, కానీ మీకేం లేదు కదా, ఖాళీగా చదువే కదా, ఎప్పుడన్నా ప్రార్థన చేసి కూడా చదువు, నువ్వు కష్టపడి ముందుకెళ్ళు అంటే, వాడు అంటాడు జాబ్ రాకపోతే రాకపోయినా కాదు, నువ్వు ప్రయత్నం చేయి.
నువ్వు ప్రయత్నమే చేయకుండా అది రాదన్నేమోనన్నా, వామ్మో పోటీ కష్టమేమోనన్నా, వల్ల కాదేమోనన్నా, చేత కాదేమో, కాదు కాదు, దేవుని పిల్లలు రిస్క్ చేయడం దేవుడు మనకు నేర్పించాడు. ఇది అవ్వదు, ఇది జరగదేమో, ఇది కాదేమో, ఇది కష్టమేమో, ఇలా 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 దయచేసి అలాగ మనం ఉండకూడదండి. ఇది రాదేమో, ఇది అవ్వదేమో, నువ్వు రిస్క్ తీసుకో. ముందు ఎప్పుడైతే నువ్వు రిస్క్ తీసుకుంటావో, ఆ రిస్క్ తీసుకోనంగానే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. మీరు ఉపవాసం ఉంటున్నారు. అసలు ఆ మాట నాకు ఎంత నచ్చిందో అండి. నశించినా నశిస్తాం. దేవుడు చేయకపోయినా ఓకే. కానీ మేమైతే ఫాస్టింగ్ అయితే ఆపం. ఖచ్చితంగా దేవుడు చేస్తాడన్నది సంపూర్ణ విశ్వాసమే. కాదనట్లే నా దేవుడు చేస్తాడు. పరిపూర్ణ విశ్వాసం ఉంది. చేయకపోయినా పర్లేదండి విడవం. తెగించి ముందుకెళ్ళిపోవటమే. తెగించాలి, కొన్నిటికి తెగించాలి. ఇది అవ్వదేమో, ఇది జరగదేమో, దేవుడు జరిగిస్తాడు. జరిగించకపోతే ఆయనే దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు ఉద్యోగం కొరకు సిద్ధపడుతున్న ప్రయత్నం చేయి. ఏ ఉద్యోగాలు వస్తాయి పెట్టుకో. వయసు ఉన్నంత వరకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూనే ఉండు, కష్టపడు. ఒకవేళ రాకపోతే అంటే, రాకపోతే ఇన్నాళ్ళు పోషించాడు, అప్పుడు కూడా అంతే పోషిస్తాడు. నువ్వు ప్రయత్నం చేయకుండా రాకపోతే కదా, దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా పోషిస్తాడు, అంతే. అట్లా అనుకోని వెళ్ళు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుని పిల్లల్లో ఉద్యోగస్తులు కావాలి. తల్లులారా మీ పిల్లల్ని చదివించండి, ఖర్చు పెట్టండి, పిల్లల్ని బాగా చదివించండి. చదువు లేకపోతే ఈ రోజుల్లో విలువ లేదు. వాళ్ళకి ఇది వచ్చిద్దో రాదో, అమ్మో అవుతుందో అవ్వదో కాదు, చదివించండి. దేవుడి స్తోమత ఇచ్చినంత వరకు చదివించండి. నా దేవుడు మీ పిల్లల తలలు మీ మీ తలలు పైకెత్తును గాక. ఇక్కడ ఉపవాస ప్రార్థనలో ఏం కనిపిస్తుందయ్యా అంటే, అసాధ్యమైనది కూడా సాధ్యం అవ్వడం కొరకు వారు ముందుకెళ్ళేటువంటి తెగింపు కనిపిస్తుంది ఈరోజు మనకి. వారు ముందుకెళ్తున్నారు, తెగించారు. నశిస్తాం ఉపవాసం. నది వాస్తవంగా చట్ట విరుద్ధం. ఉపవాసం ఉండండి అమ్మా. కొన్ని నీ జీవితంలో కూడా జరిగే అవకాశం లేదయ్యా, మారే అవకాశం లేదయ్యా, మాట వినే అవకాశం లేదయ్యా, వాళ్ళు లోబడే అవకాశం లేదయ్యా, మొత్తం న్యాయ వ్యతిరేకమయ్యా. నా భర్త నాకన్నీ వ్యతిరేకమయ్యా, నా పిల్లలు నాకన్నీ వ్యతిరేకమయ్యా, నా కుటుంబం అంతా వ్యతిరేకం, ఏది అనుకూలంగా లేదు, ఏది నాకు నచ్చినట్లుగా లేదు, అంత వ్యతిరేకం 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 వ్యతిరేకం. అంత వ్యతిరేక పాలవుతున్నావు అనిపిస్తుందా? అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు ఉపవాసం ఉండి దేవుని ఎదుట పెట్టు. ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా ఇదైతే వ్యతిరేకమే నాయన, కానీ ఏం చేస్తావు నీ ఇష్టమయ్యా. ఇదైతే వ్యతిరేకమే ప్రభువా, ఎలా చేస్తావో నీ ఇష్టమయ్యా. ఇదైతే వ్యతిరేకమే ప్రభువా, నువ్వేం చేస్తావు నీకు ఇష్టం. ఆయన చేతిలో నీవు పెట్టగలిగితే, ఆయన చేతికై నువ్వు అప్పగించుకోగలిగితే, గుర్తుపెట్టుకోండి, నా దేవుడు నీ జీవితంలో నీ తల పైకెత్తుతాడు. పరిస్థితులు బాగాలేదా, అక్కడ కూడా అలానే ఉంది. భయమవుతున్న పరిస్థితులు, ఎప్పుడు ఏ వార్త వినబడుతుందో తెలియదు. చట్టం ఆల్రెడీ యూదులను నాశనం చేయాలనేటువంటి పాస్ అయిపోయింది. చావనైనా చస్తారు. వారు అమ్మబడిన వారు, కానీ అమ్మబడిన వారిని అధికారులుగా దేవుడు మార్చాడు. వారు త్రోసివేయబడిన వారు, వారు ప్రక్కన పెట్టబడిన వారిని ముఖ్యమైన వానిగా దేవుడు చేశారండి. బానిసల్ని బాసులుగా దేవుడు చేశాడండి. ఉపవాస ప్రార్థనలో అంత బలం ఉంది. అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యంగా దేవుడు చేస్తాడు. ఆనాడు వారి జీవితంలో అసాధ్యమైన కార్యమును సుసాధ్యముగా దేవుడు చేసినట్లుగా, ఈరోజు నా కుటుంబంలో కూడా దేవుడు అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా జీవితంలో కూడా అసాధ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయి అయ్యా. నా జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యములు ఉన్నాయి నాయన. నీవు సుసాధ్యపరచగలిగినటువంటి దేవుడు అయ్యా. అసాధ్యాన్ని సుసాధ్యపరచగలిగినటువంటి రాసువు నీవేనయ్యా.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన దేవుడు నీవు, పరిపూర్ణుడు అయిన రాజువు నీవు. నాయనా, మీకు వందనాలు. దయగలిగిన తండ్రివి, నీవు వందనాలు. ఆనాడు పరిస్థితి న్యాయ వ్యతిరేకమే, అలా ప్రవేశించడం తప్పే, కానీ వారికి మార్గం లేక ఉపవాసం ఉన్నారు. అయ్యా, నశిస్తామని తెగించి ముందుకెళ్ళారు, రిస్క్ చేశారు. వారికి తోడుగా ఉన్నావయ్యా తండ్రి. మా జీవితంలో కూడా మేము నీ వైపు తిరిగి రిస్క్ చేస్తున్నాం అయ్యా. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా నీ వైపు చూస్తున్నాం. మీరు కరుణించండి, మీరు కనికరించండి, మీరు కృప చూపించండి. నీ బిడ్డల పక్షాన మీరు నిలవండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరిని జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు తీర్చండి, వారి కన్నీటిని తొడవండి, వారి ఇబ్బందులు తొలగించండి. నీ బిడ్డలకు ప్రభువా తండ్రి, అయ్యా, నీ బిడ్డలకు సహాయకునిగా మీరు ఉండండి. నీ బిడ్డకు మీరే అద్భుతాన్ని చేయమని ప్రభువా మీరు కృప చూపించండి, మీరు సహాయం చేయమని ప్రభువా కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి క్షేమకరమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. నీ బిడ్డల తలలు పైకి ఎత్తి, నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతాన్ని చేసి ఆశ్చర్య రీతిలో నీ బిడ్డల మీరు నిలబెట్టి తల పైకి ఎత్తమని అందరి ఇళ్ళ చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి క్షేమకరమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించమని. మీరు బలపరిచేటువంటి దేవుడు, మీరు కృప చూపించేటువంటి దేవుడు, మీరు సహాయం చేసేటువంటి దేవుడు. మీ వైపే చూస్తుండగా అద్భుతాన్ని చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండిన సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్. వందనాలు అందరికీ బ్రదర్. వందనాలమ్మా. అదే విధంగా ఒక చిన్న ప్రార్థన అవసరత.